నా పేరు గాజుల సుబ్బయ్య. నాకు భయవరంలో 2.5 నర్సరీ ఉంది. ప్లస్ తాలూరు పరసలో ఒక 2.5 నర్సరీ ఉంది. ఈ 5 ఎకరాలు కూడా ఇంచుమించుగా ఫస్ట్ టైంలో ర్యాడీ ఫామ్ గురించి నాకు తెలియదు. అయితే సెకండ్ టైం నా కాడ పోసే రైతు షఫీ అన్న అతను చెప్పాడు, ర్యాడీ ఫామ్ బాగా ఏరియా వస్తా కానీ మంచి డెవలప్మెంట్ కానీ సూపర్గా ఉందని చెప్తే సర్లే అని ట్రై చేద్దాం. దానికోసం వాళ్ళ కాడి నుంచి తెప్పించే ముందు వడబాట్లో ఉందంటే, ఆ తర్వాత దాన్ని అంతకుముందు గతంలో మొత్తం డిఏపి నీళ్ళతో ఒకసారి పోయటం, 3 పొందులు సెకండ్ టైం పోయటం అలా చేసాం. డిఏపి పోసిన ప్రతిసారి ఏం జరిగిద్దంటే ఎరుపు రావటం, అది ఆకుపచ్చ రీతిలో ఉండటం, దాన్ని మళ్ళీ తిప్పడానికి మళ్ళీ వారం టైం పట్టడం అలా జరిగేది. అయితే సెకండ్ పీరియడ్ వీళ్ళు చెప్పారని ఏం చేశారంటే ఫస్ట్ పీరియడ్లోనే సెకండ్ టైం అంటే కొంచెం లేట్గా కూర్చోలే, ఇంచుమించుగా ఒకసారి ఒక 4,000 ట్రైలు దాన్ని రైడ్ ఫామ్ చేద్దాం, అసలు ముందు నెలతో పని లేదంటున్నారని దానికోసం ఏంటంటే డిచ్చింగ్ చేశా. రైడ్ ఫామ్ ఒకటే ఉందా, డిచ్చింగ్ చేసి పోస్తే మాత్రం పర్లా రిజల్ట్ బాగానే ఉంది. నేను చుక్క డిఏపి కానీ లేదంటే 3 పొందులు కానీ అసలు దాన్ని వాడిన ప్రకారం అయితే ఏం లేదు, కానీ బాగుంది. అసలు రైడ్ ఫామ్ సెకండ్ టైం కూడా పోసా, ఏది ఎరువు తిరగటం కానీ లేదంటే జింకు లోపం అలాంటివి ఉండటం కానీ అసలు అదేం లేదు, కానీ సూపర్గా ఉంది రైడ్ ఫామ్ మాత్రం. అంటే ఏరియాస్ డెవలప్మెంట్ మాత్రం బాగుంటుంది. మితి మీద పెరుగుదలటం లేదు, క్వాలిటీ మంచి క్వాలిటీ మీద ఉంటుంది. అంటే బలం మందులు అయితే వేయటం లేదు మీరు? బలం మీద ఎరుపు రావడం పోసా, ఫస్ట్ ఇప్పుడు పోసిన తర్వాత చూద్దాం ఏరియా వస్తే బాగుంది అంటున్నారు. దానికోసం ఏంటంటే ట్రై చేద్దాం దానికోసం ముందు వెళ్ళిపోయా, పోయకుండా ర్యాడీ ఫామ్ 2 సార్లు పోసా, ఇంకంతే. చావునాట్లు ఏమి తగ్గాయని? ఏమన్నా చావునాట్లు వస్తుంటాయి మనకి, అలాంటివి ఏం లేదు, తగ్గా కొంచెం. మీరు ఫంగసైడ్ రూట్ క్లియర్గా ఉండిద్ది అని చెప్పుకొచ్చారు. సరే, ఎందుకంటే మొక్క కూడా నోనవలటం నీట్గా, అంటే ఇది విపరీతమైన పెరుగుదల రావడం అలాంటిదే లేదు, నీట్గా ఏది ఎంత అయితే రావాలో అది క్వాలిటీ. ఇప్పుడు మనం నువ్వే మనిషికి ఏది హేడ్స్ మనిషికి ఎలా ఉంటుంది, మొక్క నేరుతో అలా ఉంది, నీట్గా ఉంది. ఇంకా అందుకే 2 సార్లు స్ప్రే చేస్తే పర్లే. ఏ స్టైల్ ఇచ్చారు మామూలుగా? ఫస్ట్ డ్రెంచింగ్ 18 రోజులకి ఇచ్చా. 18 రోజులకి. సెకండ్ డ్రెంచింగ్ సెకండ్ టైం 25 రోజులు. ఓ 10 days గ్యాప్ అట్లా ఇచ్చి చేశారు. గ్యాప్ ఇచ్చి పోసా, పర్లే. ఇప్పుడు కూడా ప్రజెంట్ పొద్దాం అనే దానికోసం ఆలోచన ఉన్నా. అది ఈ సంవత్సరం వాడుతున్నారు? ఈ సంవత్సరం వాడాలి. బాగోపోతే నర్సరీ వాళ్ళు అసలుకి యూజ్ చేయరు. అంటే వాడదగ్గర ప్రోడక్ట్ నర్సరీ వాళ్ళు రైడ్ ఫామ్ మంచి ప్రోడక్ట్, వాడొచ్చు, ఇబ్బంది లేదు. అయితే రిస్క్ ఎక్కువ ఉండదు. మన డీపీ నీళ్ళు పోస్తే ఎరుపు రావడం అని వాసన చెప్పని రకరకాల ఇబ్బంది పడతాం. డీపీ పోస్తే కంపల్సరీగా పల్లాకేసి ఒక 5 రోజుల దాకా ఇబ్బంది పెడతాం మమ్మల్ని. రైడ్ ఫామ్ పోస్తే అలాంటి పరిస్థితి అనమాట, పల్లాకేయటం కానీ అదేం లేదు. మొక్క నీట్గా ఉంటుంది. ముందు పోసినట్టు ఏది మన ముందు పోస్తే జరిగిందంటే ఎప్పుడైతే నలుపు రావడం అట్లా ఉంటుంది, అసలు అదేం లేదు. నీట్గా వర్ణంగా మన ఆకుపచ్చ రీతిలో బాగానే ఉంది. ప్రోడక్ట్ అయితే మంచిదే, పర్లేదు. నర్సరీ వాళ్ళకైతే టెన్షన్ ఉండదు, రిస్క్ ఉండదు రైడ్ ఫామ్ పోస్తే. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఏరు సంబంధించిన ఏమన్నా సమస్యలు వచ్చినా సరే అలాంటి సమస్యలు రావు. అసలు రావడం కాదు, రైడ్ ఫామ్ పోసిన తర్వాత ఏరు సంబంధించిన అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు రావు. ఒకవేళ ఏరు పూసే విషయంలో కూడా మనకి పక్కా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే కొత్త ఏరు ఇంచుమించుగా వస్తే మనం పోసిన 2 రోజు 3 రోజే పర్లా కొత్త ఏరు బాగా కనపడుతుంది. ఎందుకంటే కొంచెం అనుమానంతో అక్కడక్కడ మనం చెక్ చేసినప్పుడు రిజల్ట్ పర్లా. రైడ్ ఫామ్ పోసిన తర్వాత రిజల్ట్ చెక్ చేశారు అక్కడక్కడ వచ్చావు? చెక్ చేయబట్టే ఈ సంవత్సరం వాడదామనే ఆలోచనలో ఉన్నా, లేదంటే దాని జోలికి పోను. ఏరు సంబంధించిన ఎందుకంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మేము మొక్క చోట నీట్గానే ఉంటుంది, కొంచెం డీలా పడుతుంది మొక్క. అప్పుడు ఏంటంటే ఏరు సంబంధించిన లోపాలుగా ఉంటేనే అట్లా ఉంటుంది. ఈ రైడ్ ఫామ్ పోసిన తర్వాత అలాంటి సమస్యలు రావట్లా. అక్కడ ఎర్ర మొక్క ఏంటంటే ఎలా పట్టడం, అట్లా డేలా పట్టడం అలా ఉంటుంది. రైడ్ ఫామ్ పోసిన తర్వాత అలాంటి సమస్య ఉంటుంది. వాడొచ్చు.